సిద్దిపేట ముద్దుబిడ్డ బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్కు ఎన్నికైన ఉదయ్ నాగరాజ్కు ఘన పౌర సన్మానం నిర్వహించారు. సిద్దిపేటలోని విపంచి కళా నిలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరై ఉదయ్ నాగరాజును శాలువాతో ఘనంగా సత్కరించారు. తెలంగాణలో ఉదయించి బ్రిటన్లో వెలుగొందుతున్న ఉదయ్ నాగరాజు జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. చిన్న పల్లెటూరు నుంచి బ్రిటన్ పార్లమెంటు వరకు ఎదగటం వెనుక ఆయన కృషి పట్టుదల ఉన్నాయని ప్రశంసించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో లండన్లో ఉంటూనే ఉదయ నాగరాజు ఉద్యమానికి మద్దతుగా నిలిచారని గుర్తు చేశారు. ఖండాంతరాలు దాటిన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను మరవకుండా పాటించడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో బ్రిటన్లో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి ప్రజలకు సేవ చేయాలని హరీష్ రావు ఆకాంక్షించారు. తెలంగాణలో జన్మించాడు, బ్రిటన్లో ఉదయించాడు. ఎందుకు అంటే ఇందాక దేశపెద్దన కూడా చెప్పారు, మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి బ్రిటన్ పార్లమెంట్ లో ఎంపిక అయినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఉదయ్ నాగరాజు. బహుశా ఆయన వయసు 47 సంవత్సరాలు. ఇంత చిన్న వయసులో బ్రిటన్ పార్లమెంటుకు ఎన్నికైనటువంటి వాళ్ళలో కూడా బహుశా ఇండియాలో మన దక్షిణ భారతదేశంలో మొదటి స్థానం, అంటే ఫస్ట్ పర్సన్ టు ఎలక్ట్ యాజ్ యంగెస్ట్ పార్లమెంటేరియన్ ఫ్రమ్ ఇండియన్ ఆరిజిన్. ఆయన మనం ఎంపీ ఎన్నికైతే 5 ఏళ్ళు ఉంటాం, దిగిపోతాం. కానీ వారు మాత్రం లైఫ్ టైం ఎంపీ. అలాంటి ఒక అరుదైనటువంటి అవకాశాన్ని పొందడం నిజంగా చాలా సంతోషం. సరే, మనం అంత ఆశామాసి కాదు, అనుభవంగా ఏదో ఒట్టిగానే ఎంపిక అవుతాడు, అదే లాటరీ లల్లుడు కాదు. దాని వెనుక ఎంతో హార్డ్ వర్క్ ఉంది, కమిట్మెంట్ ఉంది, డెడికేషన్ ఉంది, తన కాంట్రిబ్యూషన్ ఉంది. ఎంతో కృషితోని పట్టుదలతోని అదేదో